జ్వరం ఉంది. లేకపోతే థర్మోమీటర్ జోక్ చేస్తుంది అనుకున్నావా మమ్మీ? అసలు ఎంత చూపించింది? 99.8. 99.8 ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అంత స్టడీస్ లో కూడా రాలేదు నీకు. అయినా ఈ టైంలో వచ్చిందేంటి? బయట ఎలా ఉందో తెలుసా నీకు? అంటే ఇది కరోనా అంటావా? కరోనా లేదు, గిరోనా లేదు. నోరు మూసుకుని వచ్చి హాయిగా అన్నం తినేసి పారాసెటమాల్ వేసుకుని పడుకో అంతే. నాకు ఓపిక లేదమ్మా. ఫెటీగ్, అది కూడా ఒక సిమ్టమే. దేనికి? దానికే. పద వెళ్ళి తిందాం. ఓసే నార్మల్ ఫీవరే అంటావా? హామా, కరోనా అయితే దానికి కాఫ్ కూడా ఉంటుంది కదా. అంటే లాస్ ఆఫ్ టేస్ట్ కూడా ఉంటుందమ్మా. ఏమే రసం ఎలా ఉంది? ఏమో అమ్మా, ఏం తెలియట్లేదు. ఇది కాకుండా టైర్డ్నెస్ కూడా. బయట వర్షం పడేటట్టుంది జైత్రి, వెళ్ళి బట్టలు తీసుకురా ఆరేసినవి. నాకు ఓపిక లేదమ్మా, దాన్ని వెళ్ళమను. ఇది కాకుండా ఇంకేం మాట్లాడుకో. అది తిన్న వెంటనే వెళ్ళి పారాసెటమాల్ వేసి పడుకోబెడదాన్ని. హలో. హాయ్ చైత్రి, ఇంట్లోనే ఉన్నావుగా? ఏ బోర్ కొడుతుంది, వస్తున్నా. ఇప్పుడు ఎందుకు చెప్పు, అసలే బాగాలేదు. బయటంతా నార్మల్ గానే ఉంది లేవే. బయట ఎలా ఉందో తెలియదు కానీ లోపల మాత్రం బాగాలేదు. ఇంట్లోనా? ఒంట్లో. ఏమైంది? పొద్దున్నుంచి ఒకటే హై ఫీవర్. ఇంకా నీ ఇష్టం, వస్తావో రావో. ఓయ్ ఒక్క నిమిషం, అమ్మ పిలుస్తోంది, మళ్ళీ కాల్ చేస్తా. ఎక్స్పెక్ట్ చేసా. ఇలాంటి టైంలోనే తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు. తెలంగాణలో ఇప్పటి వరకు 15,954 కేసులు నమోదయ్యాయి. అందులోని ఈ ఒక్కరోజే 803 కేసులు నమోదవడం ప్రజల్ని కలవరపెడుతుంది. 803 ఏంటి, 804. అక్క విల్ యూ షట్ అప్? అయినా నాకు కరోనా రావడం ఏంటి? నేను ఇప్పటి వరకు బయటకు కూడా వెళ్ళలేదు. మనం బయటికి వెళ్ళకపోతే సరిపోదు, కరోనా లోపలికి రాకుండా కూడా చూసుకోవాలి. చాలామంది పేషెంట్స్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు తెచ్చుకున్న సామాన్లో, తీసుకున్న కరెన్సీ నోట్లలో, నడిపే బండి మీద కూడా కరోనా ఉండే అవకాశం ఉందని వెల్లడైంది. అక్క ఊరుకోవే, వెదర్ చేంజ్ అవుతుంది కదా. రెయినీ సీజన్లో సిక్ అవడం చాలా కామన్. ముందరే నేను నాకు వచ్చిన సిమ్టమ్స్ వెదర్ చేంజ్ మూలంగా అనుకున్నా, కానీ ఆ తర్వాత తెలిసింది కరోనా అని. అవేర్నెస్ పెంచాల్సిన న్యూసే ఇలా యాంగ్జైటీ పెంచితే ఎలానే? ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళకండి, అలానే బయట నుంచి కూడా ఎవరిని ఇంట్లోకి రానివ్వకండి. సర్లే. డౌట్ లేదు, ఇది అదే. చైత్రి, ఈ టైంలో ఎందుకు చెప్పు నువ్వు బాధపడి నీకు ఇష్టమైన వాళ్ళని కూడా బాధ పెట్టడం?